హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్న వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మనం స్టార్టింగ్లో వీడియోలు చేసేటప్పుడు ఫస్ట్ మనకు వ్యూస్ అనేది చాలా తక్కువ వస్తూ ఉంటాయి. వ్యూస్ తక్కువ రావడం వల్ల మనకు వీడియోల పైన ఇంట్రెస్ట్ కానీ, అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టడం సక్సెస్ అవుతుందా కాదా అనేది చాలామంది డౌట్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, వాయిస్ క్వాలిటీగా ఉండాలి, వీడియో క్వాలిటీగా ఉండాలి. అప్పుడు వాయిస్ వీడియో రెండు క్వాలిటీగా ఉంటే జనాలకు మంచిగా అర్థమవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, నేను ఇప్పటివరకు చేసే వీడియోలకు అన్నిటికీ మైకే లేదు. మైక్ లేకుండానే ఖాళీ మొబైల్లో వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుంది. నాలాంటి కొన్ని మిస్టేక్లు మీరు చేయకండి అని వీడియో ద్వారా మీకు చెప్తున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మన ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, మన రిలేషన్ సర్కిల్లో కానీ, మన తెలిసిన వాళ్ళకి మన వీడియోలు మనం షేర్ చేయకూడదు. షేర్ చేసేయడం వల్ల వాళ్ళు మన వీడియోని సబ్స్క్రైబర్ చేసుకుంటారు. సబ్స్క్రైబర్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే నష్టం ఏంటి అంటే, చాలామంది సబ్స్క్రైబర్ చేసుకుంటే బాగానే ఉంటుందని అనుకుంటారు, కానీ మన దగ్గర రిలేషన్ సబ్స్క్రైబర్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ జరిగే లాస్ ఏంటంటే, మనం నెక్స్ట్ టైం ఏదైనా వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఆ వీడియో సరిగా బాగుండకపోతే మనం మొహమాటంగా ఫీల్ అవుతాం. కొంచెం చూసే వాళ్ళ గిట్టంగా జనాలు ఏమనుకుంటారో, అసలు బాగాలేదు, అసలు అవసరమా ఇలాంటి వీడియోలు అని చాలామంది అనుకుంటారు. కొంతమంది వీడియోలు అప్లోడ్ చేసిన తర్వాత గిట్టంగా కొద్ది రోజులకు వ్యూస్ రాక డిలీట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇంకోటి ఏంటంటే, అరే ఈ వీడియో నాకే మంచిగా అనిపిస్తలేదు, మా వాళ్ళు ఏమనుకుంటారో, ఇంకా కొంచెం బెటర్గా చేద్దాం నెక్స్ట్ టైము, ప్రస్తుతానికి వీడియో డిలీట్ చేద్దాము అన్నట్టు ఈ విధంగా మొహమాటంగా డిలీట్ చేస్తూ ఉంటారు. ఇంకోటి, వీడియోలో ఎక్కువ శాతం అప్లోడ్ చేయలేకపోతూ ఉంటారు. అయితే నేనేం చెప్తున్నానంటే, మన వీడియోలో మన ఫ్రెండ్స్ సర్కిల్లో కాకుండా బయట పబ్లిక్లో పోస్ట్ చేయడం వల్ల పబ్లిక్ నుంచి వచ్చే సబ్స్క్రైబర్ మాత్రమే మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే నెక్స్ట్ టైం మనం వీడియో అప్లోడ్ చేయాలనుకున్న విధంగా దర్జాగా ఎలాంటి ఫీలింగ్ లేకుండా వీడియోల్ని పోస్ట్ చేస్తాం. బాగున్నా బాగా లేకపోయినా వీడియోల్ని పోస్ట్ చేస్తాం. పోస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఏదన్నా ఒక వీడియో వైరల్ అవుతుందని చిన్న ఆశతో ఉంటాం మనం, కానీ ఖచ్చితంగా ఏదో ఒక వీడియో మాత్రం ఖచ్చితంగా వైరల్ అవుతుంది అనమాట. చాలామంది ఏంటంటే పెద్ద పెద్ద బడ్జెట్ పెట్టి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఏంటంటే, పెద్ద బడ్జెట్ పెట్టి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం వల్ల వ్యూస్ ఎగ్జామ్ రావండి. మంచి కంటెంట్ ఉండి మంచి వీడియో ఉంటేనే వ్యూస్ వస్తాయి. ఎవరికో ఒక్కరికి మాత్రమే లక్లో వీడియో వైరల్ అవుతుంది. అలా ఫోకస్ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. పెద్ద పెద్ద క్రియేటర్లకే వ్యూస్ రాక పరేషాన్ పడుతున్నారు. తొందరగా యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ కావాలంటే మెయిన్ థింగ్ ఏంటంటే, షార్ట్ వీడియోస్ని అప్లోడ్ చేయండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో షార్ట్ వీడియోని అప్లోడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, తొందరగా సబ్స్క్రైబర్ వస్తారు. దీని ద్వారా మానిటైజేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లాంగ్ వీడియోల పైన ఫోకస్ పెట్టాలి. అది ఎప్పుడు తర్వాత మానిటైజేషన్ అయిన తర్వాత లాంగ్ వీడియోలు గిట్ట పెట్టండి. షార్ట్ వీడియోల వల్ల సబ్స్క్రైబర్ తొందరగా వస్తారు, కాకపోతే వాచ్ టైం కౌంట్ కాదు. లాంగ్ వీడియోలు అయితే వాచ్ టైం కౌంట్ అవుతుంది. 4000 అవర్స్ వాచ్ టైం తేవాలంటే ఇప్పట్లో చాలా కష్టము. చాలామంది యూట్యూబ్ ఛానల్ ఉండడం వల్ల, చాలామంది క్రియేటర్లు ఉండడం వల్ల వ్యూస్ అనేది చాలా తక్కువ రావడం జరుగుతుంది. ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరికున్న టాలెంట్ వాళ్ళది. కాకపోతే ఏంటంటే, వీడియోలు ఎలాంటి వీడియోలు పెట్టాలంటే, ఫస్ట్ థింగ్, ఈరోజు వంట వీడియో చేసి, రేపు ట్రావెలింగ్ వీడియో చేసి, ఏరేది టెంపుల్ వీడియో చేసి, ఇంకో దగ్గర గుడి దగ్గర వెళ్ళిన ఏమన్నా వీడియోలు, అలాంటి వీడియోలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే, మనకున్న సబ్స్క్రైబర్లు క్లారిటీ లేకుండా పోతుంది. మన సబ్స్క్రైబర్లు దేని గురించి అయితే వస్తారో అలాంటి వీడియోలు మాత్రమే చేయాలి. నా ఛానల్లో అన్ని మిక్సింగ్ వీడియోలు ఉంటాయి. అలా మిక్సింగ్ వీడియోలు ఉండడం వల్ల నాకు ఎక్కువ శాతం సబ్స్క్రైబర్ రాలేకపోతున్నారు అన్నమాట. నాలాంటి తప్పులు మీరు చేయొద్దని నేను ఇచ్చే సలహా ఇది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన వీడియోల్లో చాలా వీడియోలు పెట్టాను, దాంట్లోకి వెళ్ళి చూడండి. ప్రస్తుతానికి మనకు యూట్యూబ్ నుంచి మనీ అయితే చాలా తక్కువనే వస్తుందండి. పెద్దగా ఆశపడి యూట్యూబ్ ఛానల్ పెడతారు, కానీ ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉంటే అంత వ్యూస్ వెళ్తుంది. దానివల్ల మా మనీ అనేది వస్తుంది అన్నమాట. షార్ట్ వీడియోలకైతే చాలా తక్కువ వస్తుంది. కాకపోతే ఏంటంటే
తొందరగా పబ్లిక్లకు రీచ్ అవుతాం. మనకు ఎప్పుడైనా సరే మన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము యూట్యూబ్లో ఫేమస్ కావాలంటే ఫస్ట్ మనం షార్ట్ వీడియోల పైన ఫోకస్ చేయాలి. షార్ట్ వీడియోల పైన ఫోకస్ చేస్తే తొందరగా పబ్లిక్లకు రీచ్ అవుతుంది. దానివల్ల మనకి పేరు అనేది వస్తుంది. చాలామంది ఏంటంటే కెమెరా ముందుకు వచ్చి వీడియోలు చేయలేక మొహమాటంతో బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకుంటూ వీడియోలు చేస్తారు. బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకుంటూ చేయడం వల్ల అది కొంతవరకు అయితే కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. డైరెక్ట్ ఫేస్ చూపిస్తూ వీడియోలు చేయడం వల్ల చాలామంది సక్సెస్ అవుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నాకు అర్థమయ్యే లాంగ్వేజ్లో నేను చెప్పిన మీకు ఎంతవరకు అర్థమైందో తెలియదు. కింద బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టకండి. చాలామంది క్రియేటర్లు చెప్పే విధానమే అదే అన్నమాట. ఆ క్రియేటర్ల మాటలు విని నేను కొంతగా నేర్చుకొని ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నా. ఎందరు చెప్పినా ఎంతమంది చెప్పినా అదే డైలాగ్ అండి. ఏంటంటే మన వీడియోలు వైరల్ కావాలంటే ఫస్ట్ థింగ్ వాయిస్ క్వాలిటీ చాలా ఇంపార్టెంటు. ఈ రెండు చాలా ఇంపార్టెంటు. ఇంకోటి ఏంటంటే వీడియో పెట్టేటప్పుడు థంబ్నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. థంబ్నెయిల్ ఎలా పెడితే అలా వ్యూస్ వస్తాయి. ఆ థంబ్నెయిల్కు తగ్గట్టు వీడియో కూడా ఉండాలి. ఆ వీడియో ఎలా ఉండాలంటే ఫస్ట్ షార్ట్ వీడియో అయితేనేమో ఒక 5 సెకండ్స్ వరకు పబ్లిక్ దాన్నే చూసేటట్టు ఫోకస్ చేసుకోండి. అదే లాంగ్ వీడియో అయితేనేమో కనీసం ఒక 15 సెకండ్స్ అదే వీడియోని చూసేటట్టు ఫోకస్ చేసుకోండి. ఫస్ట్ లాంగ్ వీడియోలు చేయాలనుకుంటే ఫస్ట్ 2-3 మినిట్స్ వీడియోలు మాత్రమే చేయండి. 2-3 మినిట్స్ వీడియోలు చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ శాతం రీచ్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. చాలామంది ఏంటంటే వాచ్ టైం వస్తుంది కదా అని 7 నిమిషాలు, 8 నిమిషాలు, 6 నిమిషాలు, 10 నిమిషాలు అలా పెడతారు. అదేమవుతుందంటే రోజుకి ఒక్కొక్క నిమిషము, ఒక్కొక్క సెకండు, కొన్ని సెకండ్లు అనేది ఇట్లా డౌన్ అయ్యకుండా వస్తుంటుంది అన్నమాట. మన వీడియో బాగలేకపోతే మనం 10 నిమిషాల వీడియో పెట్టినామనుకో, అది ఒక 15 రోజుల తర్వాత ఏమవుతుందంటే జనాలు చూసేవాళ్ళు రోజుకి 2 నిమిషాలు, 3 నిమిషాలు, నిమిషంన్నర, నిమిషానికి 50 సెకండ్లు, 30 సెకండ్స్ ఇలా వస్తుంది. ఇలా రావడం వల్ల ఏంటంటే మన యూట్యూబర్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే వ్యూస్ డౌన్ అవ్వకుండా రావడం వల్ల మన వీడియోని ఎక్కువ శాతము పబ్లిక్ రీచ్ చేయదు. ఎందుకంటే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఏం లేదు, జనాలు చూడడం చాలా తక్కువ చూస్తున్నారు, దీన్ని ఎందుకు మనం రికమెండ్ చేయడము, దీన్ని ఎందుకు మనము పబ్లిక్లో పంపిద్దాము అన్న ఆలోచనతో యూట్యూబ్ అనేది ఆ వీడియోని పబ్లిక్లకు ఎక్కువ శాతం పంపించదనమాట. అదే వీడియో మంచిగా ఉందనుకో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు 10 మంది చూసిరనుకో, ఆ 10 మందిలో కొంతమంది లైక్ చేసేయడం వల్ల, కామెంట్లు చేయడం వల్ల ఆ వీడియో మంచిగా ఉందని యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే 10 మంది నుంచి 100 మందికి పంపిస్తుంది. 100 మందికి గిటం చూసిరంటే 1000 మందిని చూపించేటట్టు ట్రై చేస్తుంది. 1000 మందిని గిటం చూసిరంటే ఒక 10,000 మందికి పంపిస్తుంది అనమాట. అలా వీడియో మంచిగా ఉన్న కొద్దీ వీడియో జనం ఎంత టైమింగ్ చూస్తున్నారు దాన్ని బట్టి యూట్యూబ్ గిటంగా పబ్లిక్లకు ఎక్కువ శాతం పంపించడానికి ట్రై చేస్తుంది. ఇలాంటి పైన ఫోకస్ చేసి ఛానల్ స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.